సభాయ నమః. మనిషి మనుగడ సాగాలంటే మనిషికి కూడు, గూడు, గుడ్డ ఈ మూడు కనీస అవసరాలన్నమాట. ఈ మూడిటిని ప్రకృతి మనకి ప్రసాదించింది. కూడు అంటే ఆహారం, గుడ్డ కూడా వృక్ష జాతి నుంచి వచ్చేది. గూడు దీనికి కూడా ప్రకృతి మనకి అన్ని విధాల అవసరమైనటువంటి వాటిని తన భూమి నుండి అందిస్తుంది. భూమాతకి మనం ఎంతో రుణపడి ఉండాలి. సరే, మనిషి సాధారణంగా తాను ఉండటానికి కావలసినటువంటి చిన్న గూడు కట్టుకోవాలన్నా, లేదు తనకు మంచి స్థాయి ఉండి పెద్ద అంతస్తుల మేడ కట్టుకోవాలన్నా అతను ఏం చేస్తాడు? మొట్టమొదట తనకు కావలసినటువంటి ఒక సివిల్ ఇంజనీర్ని, డిజైనర్ని కలుస్తాడు. కలిసి తనకు కావలసిన ప్లాన్ని ఆ మేడకో లేదా ఇంటికి కావాల్సిన ప్రణాళికను వేసి ఇమ్మంటాడు. అతను ఆ రకంగా తాను చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్య ద్వారా ఆ ఇల్లు ఎలా ఉండాలి, వాస్తు ప్రకారం ఎలా ఉండాలని బాగా పరిశీలించి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకొని దాని ప్రకారం ఒక ఇంటి ప్లాన్ని తయారు చేసి ఇస్తే ఆ ఇంటి యజమాని దానికి తగినట్లుగా ఆ ఇల్లుని కట్టడం మనం చూస్తుంటాం. ఇలాంటి వాడిని ఆర్కిటెక్ట్స్ అంటారు. వీళ్ళే ప్రధానులు. సాధారణమైనటువంటి భగవంతుడు సృష్టించిన ఈ మానవ జాతిలోనే ఎంత ఆర్కిటెక్ట్స్ ఉన్నారంటే, మరి భగవంతుడు ఏ ఆర్కిటెక్ట్ని సృష్టించాడో తెలుసా? ఆయన సృష్టిని ఆరంభించినటువంటి భగవంతుడి ద్వారా ఆదేశింపబడి అన్ని విధాలమైనటువంటి భవన నిర్మాణాలు కానీ, దేవాలయ నిర్మాణాలు కానీ సకలము వాస్తు పరంగా సృజించి ఇచ్చినటువంటి మహనీయుడు. ఆయన ఎవరో కాదు, దేవశిల్పి విశ్వకర్మ. చూడండి, మన అజ్ఞానం. మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇలాంటి వెనుక చేయాలంటే ఒక ఇంజనీరింగ్ చదువుకున్నవాడు, ఒక సివిల్ ఇంజనీరే కావాలని. కానీ ఇప్పుడు కావాలంటే నిజంగానే ప్రతి ఇంజనీరింగ్ విభాగంలో ఉండేవాళ్ళు అన్ని విభాగాల వాళ్ళు కలిస్తేనే ఒక విభాగంగా ఏర్పడి ఒక నిర్మాణాన్ని చేయగలరు. కానీ వీటన్నిటినీ కలిపి ఒక్కరే ఉన్నారు, ఆయన దేవశిల్పి, టెంపుల్ ఆర్కిటెక్ట్. ఆయనే దేవశిల్పి విశ్వకర్మ. వీరిని స్థపతులు అంటారు. ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే ప్రతి దేవాలయానికి ఒక స్థపతి ఉంటాడు, అంటే దేవశిల్పి. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాకారాలు, గోపురాలు, విమానాలు ఏదైనా సరే నిర్మించాలంటే ఆ శిల్పి యొక్క అనుమతితో, అతని యొక్క రచనా ప్రణాళికతోనే ముందడుగు వేయాలి తప్ప వేరే మార్గాలు లేవు. ఇలా ప్రతి దేవాలయానికి కూడా ఒక స్థపతి, ఆస్థాన స్థపతులు ఉంటాయి. అందుకనే ఇలాంటి స్థపతులు మన భారతదేశంలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు. ప్రతి దేవాలయానికి స్థపతులు ఉంటారు. అలాంటి వాళ్ళవే ఈ దేవాలయ నిర్మాణాలన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ అంటాం కదా, స్థపతి. వీళ్లను బాగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు? మన ప్రాచీనులైనటువంటి చోళ, చేర, పాండ్య మొదలైనటువంటి రాజులు, కన్నడ ప్రాంతాన విజయనగర మహారాజులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహాయంతోనే అలా నిర్మించారు. మనం మానవ నిర్మితమైనటువంటి వాటిని భగవంతుని అనుగ్రహం ఉంటేనే సృష్టించగలం. అందులో భాగం మీరు కనుక తంజావూరు వెళ్ళినట్లయితే ఆ బృహదీశ్వరాలయము ఎలా నిర్మించగలిగారు, ఆ శిల్పి యొక్క ప్రతిభా పాఠవాల్ని మనం హర్షించకుండా ఉండలేము. వీటన్నిటికీ మూల కారణమే ఈరోజు మనం ఎంచుకున్నటువంటి దేవశిల్పి విశ్వకర్మ అను అంశం.
విశ్వకర్మ వంశీయులనే చాలామంది విశ్వ బ్రాహ్మణులు అని పిలుస్తుంటారు. ఈ విశ్వకర్మ కూడా 5 రకాలైనటువంటి తెగలుగా విభజింపబడినారు. ఎలా అసలు విశ్వకర్మ వల్ల సృష్టి ఎలా రమ్యంగా మలచబడింది మొదలైన వివరాలన్నీ తెలుసుకున్నట్లయితే మనం గొప్పగా ఆధునికమైనటువంటి ఇంజనీరింగ్ విద్యకు మురిసిపోకుండా వీటన్నిటికీ మూలమైనటువంటి టెంపుల్ ఆర్కిటెక్ట్కి మూల పురుషుడైనటువంటి విశ్వకర్మ ద్వారా ఇవన్నీ కూడా వ్యాప్తమైనదని తెలుసుకుని ఇంకా మనం అభివృద్ధి చెందడానికి ఈయన యొక్క అంశాలు తోడ్పడతాయని ఉద్దేశిస్తూ మొదటగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగవానుని సంకల్పంతో ఈ విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ. సకలములైనటువంటి వాస్తు సంపదలకు మూల పురుషుడు కూడా ఈ విశ్వకర్మయే. అటువంటి దేవశిల్పి విశ్వకర్మ చరిత్ర మనం తెలుసుకొని తీరాలి, చాలా అవసరం. విశ్వకర్మ గురించి ఏం చెప్తుంది? న భూమి న జలం చైవ న తేజో న చ వాయవః న చ బ్రహ్మా న చ విష్ణుః న చ నక్షత్రతారకః సర్వం శూన్యం నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణః. చూడండి ఎంత గొప్ప. అంటే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, చంద్ర, సూర్య, నక్షత్రాలు లేని వేళ విశ్వకర్మ స్వయంభూ రూపమై ఉండెను. ఈయనే భూమి, నీరు, అగ్ని, గాలి, బ్రహ్మ, రుద్రాది దేవతలను, విష్ణు, నక్షత్రాది వాటి లేనప్పుడు విశ్వకర్మ భగవానుడు తనంత తానుగా సంకల్ప ప్రభావము చేతనే అవతరించాడు. అన్నిటికన్నా ముందు ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునికే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుడు, సహస్రశీర్షుడు, సగుణ బ్రహ్మ, అంగుష్టమాత్రుడు, జగద్రక్షకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మొదలైన అనంతనామములు, అనంత రూపము కలిగినటువంటి మహాత్ముడు. ప్రజాపతి విశ్వకర్మ మనః అని కృష్ణ యజుర్వేదమునందు విశ్వకర్మయే ప్రజాపతి అయిన బ్రహ్మ అని చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనేది 5 ముఖాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పంచముఖములు కలిగినవాడు విశ్వకర్మ. అటువంటి దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ సాక్షాత్ దైవాంశ సంభూతినిగా మనం వర్ణించింది తెలుసుకోవచ్చు. పూర్వావనాత్ సానగః దక్షిణాత్ సనాతనః అపరాధః భూవం ఉద్వీచ్యాం ఊర్ధవాత్ సుపర్ణః. అంటే తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖమునందు సనాతన ఋషి, పశ్చిమ ముఖమునందు అహభువ ఋషి, ఉత్తర ముఖమునందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖమునందు సుపర్ణ ఋషులు ఉద్భవించారు. విశ్వకర్మ పరాత్ముని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతమునందు సానగ బ్రహ్మర్షి అను బ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవమునందు సనాతన బ్రహ్మర్షియు, ఆయనే మయబ్రహ్మ అంటారు. పశ్చిమ దిక్కుయందు అఘోరియునందు అహభువ బ్రహ్మర్షి, ఆయనే త్వష్ట బ్రహ్మ. ఉత్తరముఖమైనటువంటి తత్పురుషమునందు ప్రత్నస బ్రహ్మర్షి అను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైనటువంటి ఈశాన్యమునందు సువర్ణ బ్రహ్మర్షి అయిన విశ్వజ్ఞ బ్రహ్మయు ప్రభవించినారు అని చెప్పబడుతుంది. ఋగ్వేదంలోని 10వ మండలం 81-82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని వివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయపదంగా త్వష్టను గుర్తిస్తారు. విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్యమధ్యమాం వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురు పరంపరాం. కైలాసగిరిపై పరమేశ్వరుడు ఏకాగ్రచిత్రుడై ధ్యాన నిమగ్నుడైన సమయం షణ్ముఖుడు అంటే కుమారస్వామి తండ్రిని సమీపించి, ఓ తండ్రి,
మేమందరము పరమాత్మ స్వరూపులైన మిమ్ములను విష్ణువును బ్రహ్మను ఇంకను ఎవరెవరి ఇష్టానుసారంగా సర్వదేవతలను ఆరాధించుచుండగా సర్వజ్ఞులైన తమరితో ఎవరిని గురించి ధ్యానించుచున్నారు అని ప్రశ్నించాడు. అంటే పరమేశ్వరుని గురించి అందరూ ధ్యానిస్తుంటే ఈయన ఎవరు ధ్యానిస్తున్నాడని. స్థిరచిత్తుడైన శంకరుడు, కుమారా, నీవు భావించినట్లు నేను బ్రహ్మ విష్ణు ఇంద్ర సూర్య పరిపూర్ణులము కాము. ఎందుకంటే బ్రహ్మ సృష్టి, విష్ణువు స్థితి, నేనేమో లయకారకుడు, ఇంద్రుడు లోకపాలకుడు, సూర్యుడు ప్రకాశము. ఒకరి కార్యము మరొకరు చేయటంలో అసక్తులము. కావున మాకు ఈ జన్మము తరింపజేయము. ఓ షణ్ముఖ, సావధాన చిత్తుండవై శ్రద్ధతో వినుతి తరింపు. అనంతము అపరిమితమైనటువంటి ఊహకందనటువంటి బ్రహ్మాండముల తేజోమయ విశ్వకర్మ అనేక బ్రహ్మాండములకు తానొక్కడై ఆధారమై ఉండి నిరాకార సాకార భేదంబులతో భూమి, జలం, తేజస్సు, వాయు, ఆకాశాది ఆవరణములను కల్పించి తత్ అధిష్టాన దేవతలుగా మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వబ్ద అని పంచబ్రహ్మలను కూడా వారికి ప్రతినిధులుగా రుద్ర, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదిత్యాదులను కూడా సృష్టించాడు ఆయన. ఈ మహదాకాశ మధ్యమున పరిపూర్ణుడై 14 లోకాలు ఉన్నాయి కదా, అవతల అతీతమైన దివ్యశక్తి సమన్వితమైన బంగారు శిఖరాలతో ప్రకటించే మేరు శిఖరంబున దివ్య రత్నమణిమయ సింహాసీనుడై ఈ విశ్వకర్మ పరమేశ్వరుడు అన్ని దిక్కులను పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రములతో దశహస్తములు మొదలగు వాటిని సృష్టించి సంరక్షింపుచు విశ్వాని కర్మాణి యస్య సహా విశ్వకర్మ అంటే సమస్త కర్మములకు గలవాడు అనే అర్థానికి సార్థకత చెందాడు. ఆ సమస్తములైన కర్మలేవంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది కర్మలు అని పంచం. అంతేగాక సకల జీవులకు సుఖము కలిగించు భూమి, ఆకాశం ఏ దేవుడు పుట్టించెనో, ఏ దేవుడు సర్వప్రాణుల సౌఖ్యమునకై ఆ 2 లోకముల దృఢమైన క్రమము తప్పని విధంగా బిగించి ఉంచెనో అతడు దేవతలలో గొప్పవాడు, పనివాళ్లలో మేటైనవాడు. అటువంటి విశ్వకర్మ లోకపాలన కొరకు తన సంకల్పము చేత తన శక్తిని ప్రకృతి పురుష విభేదము అంటే స్త్రీ పురుష భేదముతో సాకార విశ్వ బ్రహ్మ విరాట్ పురుషునిగా అవతరించి ప్రకృతిగా స్త్రీ స్వరూపమునందు గాయత్రి, పురుషునిగా పురుష స్వరూపమునందు విశ్వకర్మ భగవానునిగా నిరాకార స్వభావముతో కూడిన ఆ ఊ మా అను బీజాక్షరముల కలయిక కూడిన నిరాకార ఓం అను ప్రణవాక్షర రూపముతో ప్రణవ శబ్దంగా పరబ్రహ్మగా సర్వశక్తికి మూలాధిదేవతగా ప్రకాశించుతున్నాడయ్యా. కావుననే సర్వదేవతలకు సర్వశక్తులకు మూలమైన వాడు పరబ్రహ్మ. కావుననే పరబ్రహ్మ సంకేతమైన ఓం అను ప్రణవము చేరుని ఫలించదు. కావుననే కేవలం ఓం లేకుండా చెప్తే ఫలించదు. ఓం నారాయణ, ఓం నమ శివాయ అని ఎవరు ధ్యానించినా మొదట ఓం అను పరబ్రహ్మ ఉంది కదా, అది విశ్వకర్మ నామము. దాన్ని చేర్చనిదే ముక్తి పొందలేరు. సాధన పక్వ దిశలో చేరిన తరువాత పరబ్రహ్మను ఓం అను ప్రణవమును అభ్యసించే జపించి మోక్షమునందుతారు. కుమారా, సర్వశక్తిమంతమైన ప్రణవాక్షరి మహిమను కూడా తెలిపెదను విను. సుజ్ఞాని అయి గ్రహించి తరించు నాయన. చూడండి, శివుడు కుమారస్వామి చెబుతున్నాడు గురూపదేశంలాగా. కావుననే మహాత్ములు మహర్షులు కొన్ని సందర్భాల్లో విశ్వకర్మను మాత్రం ఎలా పోల్చేవాళ్ళు గాయత్రిగా, గాయత్రినే విశ్వకర్మగా సంబోధించున్నారు. కావుననే వారిరువురు ప్రకృతి పురుష భిన్న రూపులే గాని ఏకంగా ప్రణవస్వరూపులే. ఓమను ప్రణవాక్షరమును ఏ భాషయందు దర్శించినను ప్రకృతి పురుష స్వరూపములుగా సంతాన యజ్ఞ సృష్టి కార్య సంకేతములుగా గోచరిస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్నామనుస్మరన్ యప్రయాతి భజన్ దేహం సయాతి పరమాం గతిం. కావున ప్రణవం ఒక్కడే పరమాత్మను చేరుటకు మార్గము. సాకార పరబ్రహ్మగా అవతరించిన విశ్వకర్మ లోకపు పాలన కొరకు తన అంశచే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అను 5 బ్రహ్మలను, వారికి భార్యలు ఉండాలి కదా, ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను సృష్టించి మిగులైనటువంటి కార్యాలను కూడా ఏర్పరిచి లోకపాలన బాధ్యతను కూడా అప్పగించాడు. కావుననే మనం ప్రతినిత్యం సంధ్యావందనాది పూజాకృతువులలో వారిని ప్రథమ దేవతలుగా ధ్యానిస్తుంటాం. అదేవిధంగా విశ్వకర్మచే సృష్టించబడిన సొనగ,
సనాతన, అహభువసన, ప్రత్యసన, సుపర్ణస పంచబ్రహ్మలు కూడా సర్వమానవ జీవనార్థం తమ వంశీయులకు అనగా విశ్వబ్రాహ్మణులకు గోత్ర ఋషులయ్యారు. ఎలా? మనుబ్రహ్మ వంశీయులు సానగ గోత్రధారులై ఇనుప వృత్తిని చేస్తారు కంశాలుగా. మయబ్రహ్మ వంశీయులైన సనాతన గోత్రధారులున్నారే వాళ్ళు కొయ్య వృత్తి అంటే కార్పెంటర్గా. త్వష్ట బ్రహ్మ వంశీయులు అహభూనస గోత్రధారులై తామ్ర, రాగి, కంచు వృత్తిని చేస్తుంటారు, అంటే బ్రాంజ్ వర్క్. శ్రీశిల్పి బ్రహ్మవంశీయులు ప్రత్నస గోత్రధారులై శిలా, రాతి శిల్ప వృత్తిని చేస్తుంటారు, శిలలు చెక్కడం. 5వ వాళ్ళు విశ్వజ బ్రహ్మవంశీయులు సుపర్ణస గోత్రధారులై సువర్ణాభరణాలను, బంగారాభరణాలు చేసి గోల్డ్ స్మిత్ అంటుంటారు. విశ్వకర్మ పూజ ఎలా ఉంటుంది? విరాట్ సృష్టికర్త అయిన విశ్వకర్మకు జయంతి, యజ్ఞయాగాదులు ఆయన పంచముఖాల నుండి ఉద్భవించిన ఈ మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలకు జయంతులుగా జరుపుతుంటారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుంది? సెప్టెంబరు 17వ తేదీన, అంటే లాస్ట్ మంత్ దేవశిల్పి విశ్వకర్మను పూజ చేసుకుంటాం. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. ఇలాంటి విశ్వకర్మ సృష్టించిన సృష్టి కార్యాలు ఏమున్నాయి? దేవేంద్రునికి అమరావతి నగరాన్ని, పాండవులకు ఇంద్రప్రస్థాన్ని సృష్టించి ఇచ్చిన శ్రీ విశ్వకర్మ చాలా గొప్పవాడు. మను, మయ, శిల్పి, త్వష్ట, దైవజ్ఞ అనగా కమ్మరి, వడ్రంగి, కంచన, శిల్పి, స్వర్ణకార 5గురు నిర్మాణ బ్రహ్మలే. విశ్వకర్మకు మరియు రచనాదేవికి, అంటే విశ్వకర్మ భార్య పేరు రచనాదేవి, పుట్టిన ఈ 5గురు బిడ్డలు. వీరినే విశ్వబ్రాహ్మణ కులస్థులు అంటారు. విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురు, విశ్వకర్మ జగత్తేజం, విశ్వకర్మమయం జగత్. శిల్పి విశ్వకర్మ విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మకు ఘంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని, మహాశక్తికి అంటే ఆదిపరాశక్తికి దివ్య రథాన్ని సృష్టించి ఇచ్చాట. అపూర్వమైనటువంటి ఆదిమ వాస్తు గ్రంథం విశ్వకర్మ రచించాడు ఆయన. సమస్త చేతి వృత్తుల వారికి ఈయనే మూల పురుషుడు. దేవగురు బృహస్పతి మేనల్లుడు కూడా ఈ విశ్వకర్మే. హిరణ్యకశ్యపుని కొడుకు ప్రహ్లాదుని కుమార్తె రచనాదేవి, ఈమెయే విశ్వకర్మ భార్య. అంటే ప్రహ్లాదుని యొక్క అల్లుడు. వీరికి పుట్టిన విశ్వరూపుడు మహామేధావి, దేవగురువు బృహస్పతికే పోటీగా వచ్చాడు విశ్వగురువు. ఒకసారి దేవతలకు మరియు బృహస్పతికి మాట పట్టింపులు వచ్చాయి. దేవతల గురువుగా ఉండను అని బృహస్పతి పట్టింపులకు పోయాడు. ఆ సమయంలో కొంతకాలం దేవతలకు గురువుగా విశ్వరూపుడు ఈయన కుమారుడు ఉన్నాడు. అయితే బృహస్పతిని దేవతలు విడదీయడం ఇష్టం లేని విశ్వరూపుడు రాక్షసులకు దగ్గరైనట్లుగా నటించాడు. దేవతలకు మళ్ళీ బృహస్పతి గురువు అయ్యాడు. దేవేంద్రుడు విశ్వరూపుడు రాక్షసులతో చెలిమి చేయడం సహించలేక విశ్వరూపిని సంహరించాడు. విశ్వకర్మ పుత్రశోకంతో మునిగిపోయాడు. దేవేంద్రుని అంతం చేయడానికి తపస్సు ప్రారంభించాడు విశ్వకర్మ. మధ్యలో కోపం చల్లారి తన తపస్సును వేరొక పుత్రుడు కలగాలని కొనసాగించాడు. విశ్వకర్మ తపోఫలంగా రచనాదేవికి వృతుడు అనేవాడు జన్మించాడు. ఈ వృతుడే వృత్రాసురుడు, మహావీరుడు. అకారణంగా తన అన్నను చంపిన దేవేంద్రునిపై రాక్షస వీరులతో దండెత్తి దేవేంద్రుని జయించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. చాలామందికి వృత్రాసురుడు ఎందుకు ఇలా చేశాడని తెలియదు. వృత్రాసురుడు చేయడానికి కారణం ఇది ఎవడో కాదు, విశ్వకర్మ కొడుకు, విశ్వకర్మ పెద్ద కొడుకు, అంటే ఈయన అన్న అయినటువంటి వర్మని చంపేశారు కనుక ఆ కక్షతో ఆ యొక్క పగ కోసం ఈయన ఇలా చేయాల్సి వచ్చింది. సరే, తపోశక్తితో పుట్టినటువంటి వృత్రాసురుడు మామూలు ఆయుధాలకు మరణించేవాడు కాదు. అందుకని విశ్వకర్మ ఘోరమైన తపస్సు చేస్తేనే పుట్టాడు. విష్ణుదేవుని సలహాను అనుసరించి దదీచి మహర్షిని సంప్రదించారు దేవతలు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు దదీచి మహర్షి ఆశ్రమంలో ఆయుధాలు కూడా స్థాపితం చేసి ఆ నీరు సేవించాడు దదీచి మహర్షి. ఎందుకు ఆయన యొక్క వెన్నెముకను అడిగారని కారణం ఇది. అందువలన అతని వెన్నెముక ఎలా ఉంటుంది? వజ్రతుల్యమై శక్తివంతంగా తయారైంది. మరి దేవతల దీనావస్థను చూడలేని దదీచి వజ్రతుల్యమైనటువంటి నా వెన్నెముకతో వజ్రాయుధం చేయించి వృతాసురుని సంహరించండి అని చెప్పి ప్రాణత్యాగం చేశాడు.
దదీచి వెన్నెముకతో వజ్రాయుధం చేయమని దేవతలు విశ్వకర్మను వేడుకున్నారు. చూడండి, తన కొడుకుని చంపడానికి తండ్రికే పురమాయించారు పనిని. స్వర్గక్షేమానికి పుత్రక్షేమానికి మధ్య నలిగిపోయిన విశ్వకర్మ చివరకు ఏం కోరుకున్నాడు చూడండి, లోకక్షేమం. అది మహాత్ములు ఎందుకు చెబుతాం. తన బాధ్యతగా గుర్తించి దండీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రాయుధంతోనే తన కుమారుడైన వృతాసురుని సంహరించాడు. దేవేంద్రుడు లోకహితం కోసం కన్నబిడ్డనే బలిదానం చేసిన మహనీయుడు, త్యాగమూర్తి, గుణశీలి విశ్వకర్మ. ఏదో విశ్వకర్మ అంటే దేవశిల్పి అనుకుంటా, ఎంత చరిత్ర ఉంది చూడండి. విశ్వకర్మ రచనాదేవి దంపతులకు సంజ్ఞాదేవి అని ఆడబిడ్డ కూడా కలిగింది. అంటే 3 సంతానం. ఈమెను సూర్యునికి ఇచ్చి పెళ్లి చేశాడు. సూర్యుని ప్రతాపానికి సంజ్ఞాదేవి తాళలేకపోతే అప్పుడు విశ్వకర్మ తన మంత్రశక్తి చేత సూర్యుని ప్రతాప శక్తి నుండి ఒక చక్రాయుధాన్ని, ఒక త్రిశూలాన్ని సృష్టించాడు. దీనితో సూర్యుని శక్తి కొంచెం సన్నగిల్లింది. సంజ్ఞాదేవి సంతోషించింది. విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 జరుపుతుంటాం. ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో జరుపుతాం అనుకున్నాం. కార్మికులైతే తమ పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజించేవాళ్ళు. నిజానికి భారతదేశంలోని కార్మికులంతా తెలియకుండా మే 1వ తేదీ మేడే జరుపుకుంటుంటారు. కాదు సుమి, అది రాంగ్, తప్పు. సెప్టెంబర్ 17ని ఎదుర్కోవాలి. అది విదేశీయులు, మనది కాదు. మన ప్రాచీన సంస్కృతి, భారతీయ సంస్కృతి సెప్టెంబర్ 17, అది గుర్తుపెట్టుకోండి. ఆధునిక వాస్తు శాస్త్రానికి మూల పురుషుడు విశ్వకర్మ. ఋగ్వేదంలోని 10వ మండలం 81-82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని వివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా, విశ్వకర్మకు పర్యాయపదంగా స్పష్టం గుర్తిస్తారు. విశ్వసంసార బీజాయ నమస్తే విశ్వకర్మణే, విశ్వాయ విశ్వరూపాయ నమస్తే విశ్వమూర్తయే, విశ్వమాత పితారూపా విశ్వకర్మ నమోస్తుతే. విశ్వకర్మ భగవానుని పూజ ఋగ్వేదంలో, కృష్ణ మరియు శుక్ల యజుర్వేదంలో సృష్టికర్తగానే పేర్కొనబడింది. అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తింపబడినటువంటి ఈయన సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదునిగా, సహస్ర ముఖునిగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు. సకల వేదములకు సృష్టికర్తయే విశ్వకర్మ. అంటే సకల వేదాలు కాదు, సకల వేదాల ప్రకారం. ఈ విశ్వకర్మల గురించి వేద, పురాణ, ఇతిహాస, ప్రాచీన సంహితలలో, ఆధునిక సాహిత్యంలో కూడా ప్రస్తావించబడిందంటే చూడండి ఎంత గొప్ప చరిత్ర. ఉదాహరణకు ప్రజాకవి వేమన తన శతకంలో ఏమన్నాడు, విశ్వకర్మ లేని విశ్వంబు లేదు. ఆధునిక కళ కూడా ఆయన నామస్మరణ. మరొక చోట ఇదే విధంగా విశ్వకర్మ దేవాది దేవుడు అని కూడా చెప్పాడు. ఈ సకల శాస్త్రాల్లో విశ్వకర్మ యొక్క ప్రస్తావన ఉంది. మహాభారతం యొక్క విశ్వకర్మను 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. విశ్వకర్మ హిందూ పురాణాలలో ప్రకారం ఎన్నో పట్టణాలను, నగరాలను నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాస కొరకు స్వర్గలోకాన్నే నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణలంకను, ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని, మరి కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థాన్ని సృష్టించిన మహనీయుడు, అంటే నిర్మించాడు. ఒకచోట విశ్వకర్మ భగవానుడు చతుర్ముఖుడు, కిరీటాన్ని, సువర్ణాభరణాన్ని ధరించి 8 హస్తములు కలిగి, ఒక చేతితో నీటి బిందెను, ఒక చేతితో గ్రంథాన్ని, ఒక చేతితో ఉచ్చు, మిగిలిన హస్తాలయాల్లో వివిధ రకాల ఆయుధాలు, పనిముట్లను ధరించి దివ్య పురుషుడిగా దేవతలచే కీర్తింపబడేటువంటి వేలుపులా ఉంటాడు. ఇప్పుడు స్వర్ణ లంక ఎలా ఉంటుంది, విశ్వకర్మ యొక్క పనితనం చూద్దాం. పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడిన పిదప తాము నివసించడానికి ఒక సుందర నగరాన్ని నిర్మించి ఇవ్వవలసిందిగా విశ్వకర్మను కోరితే, విశ్వకర్మ బంగారంతో చేయబడిన సుందరమైనటువంటి రాజభవనాన్ని అద్భుత కళా నైపుణ్యంతో శివునికి నిర్మించి ఇచ్చాడు. శివుడు రావణ బ్రహ్మను తన నూతన రాజగృహ ప్రవేశ పూజలను, సంస్కారాలను నిర్వహించవలసిందిగా కోరగా, రావణుడు శాస్త్రోక్తంగా రాజగృహ ప్రవేశ వేడుకలను నిర్వహించాడు. దానికి సంతోషించిన శివుడు ప్రతిఫలంగా రావణుడు ఏదైనా వరం కోరుకోమంటే, ఆ సుందర స్వర్ణ రాజగృహ సౌందర్యానికి ఆశ్చర్యచెందిన రావణుడు ఆ బంగారు నగరాన్నే తనకు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరాడు. శివుడు రావణుడి కోరికను సమ్మతించాడు. ఆనాటి నుండి అది రావణుని వశమయ్యే స్వర్ణలంకగా మారిందని పురాణాల్లో చెప్తుంటారు. ఇప్పుడు మనం రావణుడి యొక్క లంక బంగారుమయాలతో చేయబడింది, కానీ చలించేవాళ్ళు ఎవరు లేరు. రాముడు ఇంతటి బంగారమయమైనటువంటి లంక దగ్గరికి వెళ్ళినా, ఏది రావణ్ణి సంహరించిన తర్వాత
లక్ష్మణుడు చూసి ఆశ్చర్యపోతుంటే, కానీ రాముడికి ఇంత సౌందర్యం చూసి మెచ్చుకున్నాడే కానీ తన మనసులో మాత్రం తన అయోధ్య పట్టణమే గుర్తొచ్చింది. అందుకని అంటాడు, అపి స్వర్ణమయీం లంకాం నమే లక్ష్మణ నోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఇక ద్వారక ఎలా నిర్మించాడు? ద్వాపరయుగంలో కృష్ణుని కోరిక మేరకు విశ్వకర్మ సుందరమైన ద్వారకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. దీన్ని రాజధానిగా చేసిన కృష్ణుడు ద్వారకను కర్మభూమిగా పరిపాలించాడు అనేది మనం శాస్త్రాలు చెప్పేటువంటివి. హస్తినాపురం, కురుపాండవుల రాజధాని అయిన హస్తినాపురము కలియుగంలో విశ్వకర్మ భగవానుడు నిర్మించి ఇచ్చాడు. వీరు కురుక్షేత్రారంభంలో కృష్ణుడు ధర్మరాజును హస్తినాపురానికి పట్టాభిషిక్తునిగా చేశాడని మహాభారత పురాణం తెలియజేస్తుంది. ఇంద్రప్రస్థం, ధృతరాష్ట్రుడు పాండవులు నివసించడానికి ఖాండవప్రస్థ అనే స్థలాన్ని కానుకగా ఇచ్చాడు. ధర్మరాజు తనకు ఇవ్వబడిన ఖాండవప్రస్థలో తన తమ్ములతో కలిసి నివసించసాగాడు. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మను పిలిచి అక్కడ పాండవులకు ఒక అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించవలసిందిగా కోరాడు. వెంటనే విశ్వకర్మ అనేక అద్భుతాలు కలిగిన అత్యంత మహిమలు కలిగిన మహత్తరమైనటువంటి ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇదే మయసభగా కూడా ప్రఖ్యాతిగాంచినది. మయసభలోని విశేషాలను వింతలను ప్రత్యేకించి పొగడాల్సిన అవసరం లేదు. ఆ మయసభలోనే సుయోధుని కలిగి వింత అనుభూతులు లోక ప్రసిద్ధం కావని జగత్ కూడా తెలిసిందే. ఇక విశ్వకర్మ రూపాలు ఎలా ఉంటాయి? విశ్వకర్మ భగవానికి రూపాలు పరమాత్మ విశ్వకర్మ, భువనపుత్ర విశ్వకర్మ మరియు దేవశిల్పి విశ్వకర్మ అని పేరు గలవు. పరమాత్మ విశ్వకర్మ అంటే ఎవరు అంటే 5 ముఖాలు 10 హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధానంగా దేవతలకు మాత్రమే కనిపిస్తాడు. ఇతని జయంతి లేదు అంటే పుట్టుక లేదు. రెండవ ఆయన భువనపుత్ర విశ్వకర్మ, ఒక తల 4 హస్తాలు, ఇతనికి కూడా పుట్టుక లేదు. మూడవ ఆయన దేవశిల్పి విశ్వకర్మ, ఒక తల 2 హస్తాలు, ఇతని జయంతి సూర్యుడు. జయంతి అంటే పుట్టుక. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు ఇంచుమించుగా సెప్టెంబర్ 17వ తేదీన జరుపుకుంటాం. పరమాత్మ విశ్వకర్మ గురించి పూర్తి వివరాలు చెప్పాడు. తెలుసుకోవాలంటే ఇలా చూడాలి. పరమాత్మ అంతటా కన్నులు గలవాడు, అన్ని వైపులా పాదములు గలవాడు, అంతటా బాహువులను అంతటా నిండి ఉండే స్వయం ప్రకాశకుడు, అద్వితీయుడు అయినటువంటి ఆ విశ్వబ్రహ్మ ఒక్కడే స్వర్గ మర్త్యలోకాన్ని సృజిస్తూ ధర్మాధర్మములని బాహులచే పతనశీలములకు ఉపాదాన కారణముచే జగత్తును స్వాధీనం చేసుకున్నాడు. మాఘశుద్ధ త్రయోదశి నాడు పరమాత్మ విశ్వకర్మను పూజిస్తారు. అటువంటి పరమాత్మ విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది వేదాలు. భువనపుత్ర విశ్వకర్మ, ఏనుగును వాహనంగా కలిగిన వాడు, హిరణ్య గర్భమును పాలించు వేవన ప్రభు కుమారుడు, భౌవన కుమారుడు. అందుకని భువనపుత్ర విశ్వకర్మ అంటారు. ఏతేన హవా ఐంద్రేణ మహీభిషేకేణ కశ్యపో విశ్వకర్మణం భౌవనమభిషేచ తస్మా విశ్వకర్మ భౌవనః సమస్తం సర్వతః పృథివీం జయన్ పర్యాశ్వైరుచమే ద్వైరీజే. హిరణ్య గర్భం పాలించు భువన ప్రభు కుమారుడు భువనపుత్ర విశ్వకర్మ ధరణియందు జన్మించి కశ్యపుడు సర్వోత్కృష్టమైనటువంటి సార్వభౌమ పట్టాభిషిక్తుడిని చేశాడు. భువనపుత్ర విశ్వకర్మ సామ్రాజ్యాన్ని వేదపురము అంటారు. భూప్రపంచం ఏలననగా ఇది మొదలు భూప్రభు ఒక్కడనే చతుసముద్ర ముద్రితమై భూమండలమంతయు పరిపాలిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా కర్మాగారాలందు విశ్వకర్మ పూజ తప్పక జరుపుకుంటారు. వారి పనిముట్లను భువనపుత్ర విశ్వకర్మ ముందుంచి పూజించారు. భువనపుత్ర విశ్వకర్మ పూజించి వారు విశిష్ట జ్ఞానాన్ని పొందుతారు. కశ్యపో విరాట్ స్వరూపమని స్కంద పురాణం 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అంటే ఆ కశ్యప మహర్షే ఆ విరాట్ విశ్వకర్మ. ఈ భువనపుత్ర విశ్వకర్మ జగత్పాలన శక్తి, యజ్ఞకర్త, అశేష సృష్టికర్త. సమస్త భువనాధారం మత్పా బ్రహ్మాండమద్యతః విశ్వకర్మ మహామేరుం విశ్వశంకుం నిధాయ సహ పద్మకోశం నిభం మేరుం కృత్వా తస్మిన్ మహోన్నతే అసృజద్విశ్వకర్మాయం భువనాని చతుర్దశ. భువన విశ్వకర్మ గురించి అయిపోయింది. మూడవది దేవశిల్పి విశ్వకర్మ. ఈ దేవశిల్పి విశ్వకర్మ అష్టవశువుల వంశము నుండి ఉద్భవించిన వాడు.
హంసవాహనం కలిగినవాడు. ఈయన దేవతలకు మానవులకు శిల్పికి గురువుగా ఉండేవాడు. పురాణ ప్రకారం ప్రభాసుడైన మనువుకు బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి ప్రభాసుని భార్య. ప్రభాసుడు వశువుల్లో 8వ వాడు. దేవశిల్పి విశ్వకర్మ యొక్క భార్య పేరు ఆకృతి. ఇతని కుమార్తె సంజ్ఞ. ఈమె సూర్యుని భార్య. సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోలేకపోవడం శిల్పి విశ్వకర్మ సూర్యుని సానబెట్టి అతని వేడిని కొద్దిగా తగ్గించాడు. సూర్యుని సానబెట్టగా వచ్చింది ఏమేమి? ఆ పొడి వచ్చింది. ఆ పొడితో సుదర్శన చక్రాన్ని తయారు చేసి విష్ణువుకి ఆయుధంగా ఇచ్చాడు. త్రిశూలాన్ని తయారు చేసి శివుడికి ఆయుధంగా ఇచ్చాడు. చివరిగా విశ్వకర్మ ధ్వజం చూద్దాం, అంటే పతాకం. గగనం నీలవర్ణం చ మారుతం ధూమ్రవర్ణకం పావకో రక్తవర్ణం చ సలిలం శుభ్రవర్ణకం హరిద్రావర్ణకం పృథ్వీ పంచభూతాని క్రమాత్. ఆకాశం నీలిరంగుగా, వాయువు గచ్చకాయ రంగుగా, అగ్ని ఎరుపు రంగుగా, నీరు తెలుపు రంగుగా, భూమి పసుపు రంగుగా, ఓంకారం బంగారు రంగుగా సృష్టించాడు. ఇది పంచభూత సహిత పరమాత్మని యొక్క ధ్వజము. దీని ప్రతిమానవుడు తన ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయముందు ఈ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఓంకారం కేవలం ఒక శబ్దం, పరమాత్మని యొక్క చిహ్నం. పరమాత్ముని ఏ మానవుడు వర్ణింపజేయలేడు. అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి విశ్వకర్మను స్మరిస్తూ సదా పూజిస్తూ ఆయన అనుగ్రహాన్ని మనం సర్కల వేళలా పొందాలని కోరుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమైః సత్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం.